హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. టుడే రెసిపీ వచ్చేసి పెసరపప్పు కర్రీ అండి. ఈ పెసరపప్పు కర్రీ అనేది చాలా రుచిగా అలానే టేస్టీగా రావడానికి ఇలా తయారు చేస్తే చాలా బాగుంటుంది. అది ఎలానో చూద్దాం. 400 గ్రామ్స్ పెసరపప్పును తీసుకొని ఒక బౌల్లోకి 1కి 2 సార్లు ఇలా వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని కుక్కర్లోకి పప్పునంతా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 10 వరకు పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకున్నాను. ఇలా సన్నగా తరుక్కున్నవి వేసుకొని ఫుల్ కప్ టమాటో పీసెస్ని వేసుకోవాలి. తరువాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టేసి ఇలా చిక్కగా గుజ్జు తీసినటువంటి చింతపండు నీళ్ళని 100 ml తీసుకొని మొత్తంగా పోసుకోవాలి. తర్వాత లీటర్ వాటర్ని పోసుకున్న తర్వాత పైన మూత ఉంచేసే ముందు 3 టేబుల్ స్పూన్స్ కారంని వేసుకొని 1/4 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు మాత్రం అస్సలు సాల్ట్ని వేయకూడదు. సాల్ట్ని వేసినట్లయితే రుచి అనేది ఉండదు. పైన మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి కుక్కర్ అనేది హై ఫ్లేమ్లో ఉంచేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఆగి తర్వాత విజిల్ వచ్చాక లోపల ఉన్నటువంటి ప్రెషర్ అంతా పోయిన తర్వాతనే పైన మూతని ఓపెన్ చేసి ఒకసారి గరిటెతో తిప్పి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని టోటల్గా కలుపుకోవాలి. ఇలా ముద్దగా ఉన్నట్లయితే మరి కాస్త కొన్ని వాటర్ని పోసుకుంటూ జారుగా మారేంత వరకు ఇలా పప్పుని తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకొని ఫుల్ కప్ ఆయిల్ని పోసుకొని 1.5 టేబుల్ స్పూన్స్ పోపు దినుసులు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను వేసుకోవాలి. తర్వాత 5 లేదా 6 ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నవి, 5 లేదా 6 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇలా ఫుల్గా తీసుకున్నాను, కట్ చేసి వేసుకోలేదు. ఇలా వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 3 రెమ్మల కరివేపాకుని వేసుకొని ఇవి కొంచెం చిటపటమనిపించిన తరువాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పెసరపప్పుని తాలింపులో వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపులో వేసిన తర్వాత ఇలా మొత్తంగా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే, చాలా టేస్టీగా పెసరపప్పు కర్రీ అనేది తయారైపోయింది. ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.